ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు చేపడుతున్న వినూత్న ప్రచారాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత ఈరోజు ఉదయం ఉపాధి కూలీలతో కలిసి వారిలో ఒకరిగా ఉపాధి పనులు చేపట్టారు. నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామంలో అనిత ఉపాధి కూలీలతో మమేకమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. అమ్మా మనకి 2 ఓట్లు ఇస్తారు, ఒకటి సైకిల్ కి ఒకటి కమలానికి, మర్చిపోకండి. మీ ఆడపిల్లలు వచ్చాను, పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా ఎక్కడో లేదు నా ఇల్లు. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో మీకు ఏ కష్టం వచ్చినా మన పాలన సెంటర్లోనే నా ఇల్లు. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ సముద్రపోటీకి రోడ్డు అనేది మేము వేయించలేకపోయాం. కానీ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే వచ్చాడు, తక్కువ మెజార్టీతో వచ్చాడా? సుమారుగా మీ అందరూ ఓట్లేసి ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగేసరికి మీరందరూ కూడా కరిగిపోయి ఓట్లన్నీ వేసేశారు. పోన్లీ ఒక్క ఛాన్సే కదా అని చెప్పి, ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓట్లు వేయించుకున్న పాపానికి ఈ 5 సంవత్సరాల్లో మీ గ్రామంలోని సముద్రపోటీకి రోడ్డు కాదు కదా, కనీసం మీ ఇంటి ముందు ఒక కాలువ కూడా తీసిన సందర్భం కూడా కనిపించలేదు. దయచేసి ఇదంతా మీరందరూ కూడా గ్రహించుకోవాలి. అదేవిధంగా ఏమంటాడు, నవరత్నాలు ఇచ్చాను అన్నాడు. ఎవరికైనా నవరత్నాలు ఇస్తే ఆస్తి కూడగడతాం, కానీ మనం ఈరోజు ఆస్తులు అమ్ముకుంటున్నాం. ఏ రకంగా అమ్ముకుంటున్నామంటే, నీకు 10 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 100 రూపాయలు వెనక్కి లాక్కుంటున్నాడు. ఈరోజు అమ్మఒడని చెప్పి నీకు 13,000 రూపాయలు ఇచ్చాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నాడు, కానీ నెగ్గిన తర్వాత ఒక పిల్లడికే అన్నాడు. పోనా ఒక పిల్లడికైనా తిన్నగా 15,000 ఇచ్చాడు అంటే కాదట, 13,000 అన్నట. నీకు అమ్మఒడిలో డబ్బులు వేసిన వెంటనే కందిపప్పు రేటు పెరిగిపోద్ది, పెసరపప్పు రేటు పెరిగిపోద్ది, ఎండుమిరపకాయ రేటు పెరిగిపోద్ది, చింతపండు రేటు పెరిగిపోద్ది. మళ్ళా ఆసరా అంటాడు, 45 సంవత్సరాలకి 18,500 రూపాయలు వేసేస్తాను అన్నాడు.